అండి ఈరోజు మరొక పాతకాలం వంట బియ్యం రవ్వతో ఉప్పిండండి. దీనికి కావాల్సిన పదార్థాలని స్క్రీన్ మీద ఇస్తాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది అల్పాహారంగా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, నెక్స్ట్ డిన్నర్లోకైనా తయారు చేసుకోవచ్చు. చాలా కమ్మగా అనిపిస్తుంది. మీకు దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బంగాళదుంప ముక్కలు, అలాగే చిన్న గ్లాస్తో పెసరపప్పు, పెద్ద గ్లాస్ తోటి బియ్యం రవ్వ. ఇది రేషన్ బియ్యం, కోటా బియ్యం ఉంటాయి కదండి, అవి కడిగి ఆరబెట్టి నూక చేసుకొని దానిలోంటి పిండి తీసేసిన బియ్యం రవ్వ అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా ముందు ఆ రెసిపీకి అల్లం ఫ్లేవర్ బాగా తెలియాలంటే ఆయిల్లో ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర, ఆ 3 వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ ఒకసారి వేగిన తర్వాత మనం చిన్న గ్లాస్తో ఉంచుకున్నాం కదండి పెసరపప్పు, అది కూడా మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. పెసరపప్పు ఎంతవరకు వేయించాలంటే అది వేగేటప్పుడు మనకి కమ్మటి సువాసన వస్తుంది, పరిమళం వస్తుంది. ఆ పరిమళం వచ్చిందాక అది వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మంటను తక్కువలో పెట్టుకొని నిదానంగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, వేగిపోతాయి. అలా నిదానంగా వేయించుకున్నాం. ఈలోపు అది వేగే లోపుగా మనం ఉప్మాకి దానికి ఉప్పిండికి కావాల్సిన వాటర్ పెట్టుకుందామండి. గ్లాసు నూక తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ బాయిల్ అవుతుంది స్టవ్ మీద. ఇలా బాయిల్ చేసుకుంటే ఈలోపు బంగాళదుంప ముక్కలు 2 నిమిషాలు అయ్యాయి కదా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరొక 2 నిమిషాలు అలా వేయించుకుందాం, ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయేదాకా. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఉప్మా అంత కమ్మగా ఉంటుందండి. దీనికి టమాటాలు ఎక్కడా యూజ్ చేయమండి. ఓకేనండి. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఈ పెసరపప్పు, తాలింపులు అన్నీ చక్కగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత మీకు మంచి స్మెల్ మంచిగా వస్తుందండి. మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్నాం కదా బియ్యం రవ్వ, అది కూడా వేసి చక్కగా మంటను తక్కువలోనే ఉంచుకొని 5-6 నిమిషాలు వేయించానండి నేనైతే కంటిన్యూస్గా. అలా వేయిస్తేనే నూకని తక్కువ మంట మీద వేయిస్తే నూక కలర్ వైట్గా ఉన్నది కలర్ బ్రౌన్ కలర్ కొంచెం మారుతుంది, కలర్ మారిన దాకా మనం చక్కగా అదే ఆయిల్లోని ఈ వెజిటబుల్స్తో పాటు వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేగి తక్కువైపోయింది అనుకోండి ముద్దగా అయిపోద్ది. అది ఇలాగా రేషన్ బియ్యం వేస్ట్ చేయకుండా మనకి నచ్చిన ఇలా రకరకాలుగా తయారు చేసుకున్నాం అనుకోండి కంట్రోల్ బియ్యంతో, పాతకాలం వంటలు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. రోజు తినే ఇడ్లీలు అవి బోర్ కొట్టినప్పుడు ఇలాగా తయారు చేసుకుంటే కూడా కమ్మగా ఉంటుంది. దీనికి మన ఇంట్లో ఉండే ఏ ఆవకాయ పచ్చడితోనైనా తినొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నిమ్మకాయ వేసుకొని తినొచ్చు. పెరుగు ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా నూకంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ గరం మసాలా కొంచెం 1 పావు స్పూను, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఎప్పుడు అత్తయ్య ఇలాగే చెప్పేవారు, నేను అందుకే అలాగే తయారు చేస్తున్నాను. ఇది మా అత్తగారు ఎప్పుడు గ్రహణాలు అవి వచ్చి చూడండి, అలాంటప్పుడు సాయంకాలం స్నానాలు అవి చేసి అన్నం కూరలో వండుకోకుండా ఇలా ఉప్పిని తయారు చేసేవారండి. ఇది చాలా నచ్చేది, బియ్యం రవ్వతో చేసే ఈ ఉప్పిండి. అప్పటికి ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం, తలకు స్నానాలు చేయడం అవన్నీ చేసిన తర్వాత అప్పుడు వేడివేడిగా ఇలా ఉప్పిని తయారు చేస్తే ఎంత నచ్చేదో, చాలా బాగుండేది. ఇలాగా మీకు ఎవరికైనా ఈ ఉప్పిని గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో చూసి మీరు ఏవైనా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అవి మరికొంతమందికి ప్రమోట్ చేస్తుంది. ఎలా అనిపిస్తుందండి నా వీడియో? చాలా కమ్మగా ఉంటుందండి. అయితే చేసే విధానంలోని ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తారు. మేమైతే దీన్ని బియ్యం రవ్వ ఉప్పిండి అని పిలుస్తాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పుతోటి బియ్యం రవ్వతో చేసుకునే ఉప్పిండి అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.